కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకా జరిగాయి దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇంకా 800 ప్రైవేట్ భూమి ఎక్వైర్ చేయాలి. భూములు పోతున్నాయి అక్కడ. సో అది జక్రాన్పల్లి, అర్గూల్, మనోహర్పల్లి, 5 గ్రామాలు మాట్లాడదాం. అసైన్మెంట్ 200 నుండి 1000 ఎకరాలు ఉన్నదని చెప్పి అప్పుడు అందాదాగా చెప్పారు సార్. అప్పుడు అంటే గవర్నమెంట్ ల్యాండ్ 800 ఎకర్స్ ఉంటాము. ప్రతిపాదన ఉండింది, అది పెండింగ్ పడుతూ మరి ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, మరి ఉన్నదా లేదా అని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇంకేం తీసుకోలేదు. అయితే ఇప్పుడు అధికారుల లెక్క ప్రకారం అక్కడ 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఎంఆర్ఓ 800 ఎకరాలు చెప్తుంది. 1600 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటే ఇంకా సంతోషం. ఆమె 800 అంటే 1200 గవర్నమెంట్ భూమి ఉందంటే 860 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. అయితే 1600 ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు అంటే ఒక ఎస్టిమేషన్ వేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ కొరకు ఒక సర్వే జరిగింది. సో వీళ్ళందరూ 5 గ్రామాల రైతులు, ముఖ్యంగా జక్రాన్పల్లి, అర్గూల్, మనోహరాబాద్, కొలిపాక్, తొలికొండ, ఈ 5 గ్రామాలకు సంబంధించిన రైతులు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇవాళ దగ్గర అంటే ఇంకో 700 ఎకరాలు మా రైతులు, ఈ చిన్నకారు రైతులు ఉన్నారు, అందరూ దాని మీదే బతికే వాళ్ళు ఉన్నారు, 2-3 ఎకరాల వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ భూమి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్దని వాళ్ళ డిమాండ్. దాన్ని నేను వాళ్ళకు ప్రామిస్ ఏం చేయకపోయినా మరి తప్పకుండా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు, దీన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే డిసిషన్ నేను తీసుకునేది కాదు కాబట్టి, అంటే వీళ్ళది న్యాయమైన కోరికనే, అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సర్వే చేసారు, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి, రిజెక్ట్ చేసారు. ఒకవేళ రిజెక్ట్ చేసారు అనుకోండి, ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ ఉండదు. ఇక గవర్నమెంట్ ల్యాండ్ మనం దేని వేరే దాంట్లో వాడుకోవచ్చు. సపోజ్ పాజిటివ్ ఉందనుకో, అప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుంటే మరి గవర్నమెంట్ ఏమంటుంది, దాని రిక్వైర్మెంట్ ఏంటి చూడాలి.